share and subscribe. BTV for you. Share and subscribe. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థిగా తన పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన తాండ్ర వినోదరావుకు కొత్తగూడెంలోని బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విద్యానగర్ నుండి పాలకేంద్రం వరకు కొనసాగిన ర్యాలీలో యువకులు ఉత్సాహంతో బైక్ ర్యాలీ కొనసాగుతుండగా మార్గం మధ్యలోని బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వినోదరావు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. దీంతో పాటుగా సూపర్ బజార్ సెంటర్లో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో యువత బీజేపీకి జై, ప్రధాని మోడీకి జై, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ జీపును పైనుండి ఎంపీగా బరిలో ఉన్న తాండ్ర వినోదరావు పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల ప్రజలు తనను ఎంపీగా గెలిపించాలని రెండు చేతులెత్తి అభివాదం చేశారు. పట్టణ ప్రధాన రహదారుల్లో ర్యాలీ ముగిసిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాండ్ర వినోదరావు విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడం జరిగిందని, మరోమారు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకొని ప్రధాని పీఠంపై ఎక్కించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానంలో తనకు టికెట్ ఖరారు చేయడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాలో యువతకు ఉపాధితో పాటు మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, అన్ని రంగాల ప్రజలకు తమ వంతు సేవ చేస్తారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కేంద్రం నుండి మన తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకు రావాల్సిన ప్రతిఫలాలను ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తారని, అన్ని విషయాల్లో అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు. నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి వాసినేనని బీజేపీ పార్టీ ఎంపీగా బరిలో ఉన్న తాండ్ర వినోదరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్, బీజేపీలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉదయం నుంచి ఎండలో కష్టపడి వచ్చేటువంటి కార్యకర్తలు, అలాగే మా కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇందాక చదువుతున్నటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు మీతో మాట్లాడతారు. అండ్ ఇంత తక్కువ టైంలో మీరందరూ వచ్చినందుకు నేను పేరున వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నాకు తెలుసు సమయం ఎంత ఇంపార్టెంటో. నేను ఇవాళ మీ ముందుకు దీనికి రావడం జరిగిందంటే నా ఇంట్రొడక్షను ప్లస్ నేను ఏమి చేయగలుగుతా, బీజేపీ పార్టీ ఏమి చేసింది, ఎందుకు రావాలి, ప్రజల దగ్గరికి మీ ద్వారా నేను చేరుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా నేను ఈ గడ్డ బిడ్డని, మా స్వగ్రామం తిమ్మంపేట, ములకల్పల్లి మండలం, అశ్వారావుపేట నియోజకవర్గం. నేను ఇక్కడ పెరిగిన, ఇక్కడ సమస్యలు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఏమి కావాలో ప్రజల మధ్యలో ఉండి పెరిగిన కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు
నాయకత్వంలో భారతదేశం అగ్రగామి దేశం అంటున్న తరుణంలో వారు అమిత్ షా గారు, నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు వారు నా మీద చూపించిన విశ్వాసం, నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నన్ను అహర్నిశల ఈ ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేయడానికి 24 అవర్స్ కూడా సరిపోదు. అట్లా నేను పనిచేయదలుచుకున్నాను. నేను పాల్వంచలో చదివాను. హైదరాబాద్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాం. తర్వాత 25 ఇయర్స్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి అమెరికాకి వెళ్ళి 2-3 ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ స్థిరపడాల్సిన అవకాశం ఉన్నా భారతదేశానికి వచ్చి వృత్తిరీత్యా బిల్డర్ని గత 10-12 ఏళ్ళ కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి సేవలకి, వారు చేస్తున్న పనులకి ప్రభావితమై నా వంతు నేను కూడా ఈ సమాజ సేవ చేయాలని ఎన్నో ఎన్జిఓలకి స్వచ్ఛందంగా ట్రస్టీ కింద, సెక్రటరీ కింద, కొన్ని సంస్థలకు చైర్మన్ కింద నా వంతు నేను చేశాను. ఈ మార్గంలో అనేక కార్పొరేట్ సంస్థలతోటి, అనేక పొలిటికల్ సంస్థలతోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, మంత్రులతోటి వారిని కలవడం జరిగింది. వారి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పురోగతి జరుగుతూ ఉంటే నా వంతు నేను కూడా డైరెక్ట్గా నా ఖమ్మంకి వస్తే ప్రజలతోటి నేను ఇంకా సేవ చేయొచ్చని చిత్తశుద్ధితోటి, వేరే ఆలోచన లేకుండా నేను కోరినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల్ని ఓటు అడగడానికి ముందు మనం ఏం చేయొచ్చు, అసలు మనం ఎందుకు ఓటు వేయాలి అని మా పెద్దలతోటి అభ్యర్థి ఎవరైనా సరే ముందు అసలు మనకి ప్రణాళిక అనేది ఉండాలి, ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ వారు ఆధ్వర్యంలో, కొందరు ఐఏఎం క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ప్రదేశాన్ని కానీ గత 2 నెలల నుంచి ఇక్కడ అవసరాలు కానీ మేము చూసి, మేము అధికారంలోకి వస్తే ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మంలో ఎంపీ రిప్రజెంటేటివ్ అయితే నరేంద్ర మోడీ గారు 400 పైన మెజార్టీ తోటి వెళ్తున్నారు. మరి నెక్స్ట్ 100 రోజుల డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. అలాంటప్పుడు మరి మన ఖమ్మం కూడా దాంట్లో ఉండొచ్చు కదా అని ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. మీకు మీడియా మిత్రులందరికీ మేము కాపీ ఇస్తాము. ఈ విజన్ డాక్యుమెంట్లో ఏముంది, ఇంతవరకు ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అధికారంలో ఇక్కడ లేకపోయినా, రిప్రజెంటేటివ్ లేకపోయినా 1200 కోట్లతోటి 12,000 కోట్లతోటి రోడ్లు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఖమ్మం చుట్టూ, ఖమ్మంలో కూడా హైవేస్ కానీ ఇది కానీ మణిహారం లాగా ఉంది. ఇవన్నీ ఎక్కడి రైల్వే స్టేషన్స్ కొన్ని కోట్లతోటి బాగుపరచడం జరుగుతుంది. పార్క్స్ కొన్ని కోట్లతోటి చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు స్టేట్ ఫండ్స్ అని, ఇవి కేంద్ర నిధులు. మనము ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే అడగకుండానే 12,000 కోట్లు, అంటే రిప్రజెంటేటివ్ లేకుండానే 12,000 కోట్లు ఇచ్చారు. అడుగుతే ఎన్ని ఇస్తారు? ఇక్కడ కనుక సేమ్ రిప్రజెంటేటివ్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మన ఖమ్మం ప్రజల కోసం అవసరం ఏదైనా తెలిసి కరెక్ట్గా 100కి 100% పనిచేయడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి ఉంది, 600 ఎకరాల పైన ప్రదేశం వేకెంట్గా ఉంది. ఒక 50-100 ఎకర్స్లో ఉంటేనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ చేయొచ్చు. 600 ఎకరాలు కాలేదు. ఎన్టీపీసీకి మరో ఒక ఎక్స్పాన్షన్ యూనిట్కి అవకాశం ఉంది. రైల్వే లైన్ ఉంది, పాండురంగాపురం నుంచి సారపాక దాకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవి
ఫైళ్ళ రూపంలోనో ప్రాజెక్ట్ రూపంలోనో ఉంది, అక్కడ డెస్క్లోనే ఉన్నాయి. ఒక కేంద్రం నుంచి మన రిప్రజెంటేటివ్ వెళ్తే ప్రతిసారి దాని గురించి ఫాలో చేసి 100% అవి ఫండ్స్ రిలీజ్ చేయడానికి మనం కృషి చేయొచ్చు. మనకి భద్రాచలం టెంపుల్ చాలా అదృష్టం. మనకి అయోధ్య నుంచి భద్రాచలం టెంపుల్ స్పిరిచువల్ కారిడార్కి అవకాశం ఉంది. నేను కూడా భద్రాచలం టెంపుల్కి ఒక విధంగా లింక్ అయి ఉన్నా. మా తాతగారు 1930s దాంట్లో ట్రస్టింగ్ స్వయంగా ముత్యాల తలంబ్రాలు వారు తీసుకొని వెళ్ళారు. అప్పటి నుంచి కూడా రామాలయంతో మాకు రుణం ఉంది, లింక్ కూడా ఉంది. ఈ స్పిరిచువల్ కారిడార్ మన భద్రాచలం చుట్టూ చాలా మందికి తెలియదు కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్ ఉన్నాయి. రేకపల్లి, దుమ్మగూడెం బ్రిడ్జు, కిన్నెరసాని, పర్ణశాల, ఇవన్నీ ఒక సర్క్యూట్ లాగా చేసి చాలా మందికి తెలియదు ఇంత మంచి ప్లేసెస్, ఇంత పురాతనమైన ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయని. అయోధ్య నుంచి భద్రాచలం ఒక రాముడు నడిచిన కారిడార్ లాగా చేసి దీన్ని చేస్తే చాలా మందికి ఇది అవసరము, తెలవాలి, చూడాలని కూడా అనుకుంటారు. అలా ఎన్నో ప్రాజెక్ట్స్ మనకు అవకాశం ఉంది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అడగంది అమ్మాయిగా పెట్టదు. మరి అడిగిన వాళ్ళు ఎవరు? వారు నరేంద్ర మోడీ గారు మన ప్రభుత్వం లేకపోయినా చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. అలా అని మనం ఉంటే ఎన్ని అవకాశాలు వస్తాయి. నేను ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్ళదలిసింది ఏంటంటే, మీరు ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. కమ్యూనిస్టులకు ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, తెలుగుదేశంకి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. ఈసారి కమలం చేయండి, కమలం వికసించండి. కేంద్రంలో అన్ని చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ చిత్తశుద్ధితోటి మీ ప్రజలకి అందజేస్తామని చెప్తున్నాం. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కి చక్కటి అవకాశం. నేను కూడా హాబీ రీత్యా నేను కూడా పైలటే. నాకు కూడా స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ఉంది. నాకు కూడా దాని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటే ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఇందాక ఐడియా ఉంది. ఇప్పుడు మనం కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సరే వస్తుంది. ఎందుకంటే 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి వెళ్తున్న తరుణంలో 100,000 కోట్లు మన భారత ప్రభుత్వం దీని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుంది. చాలా అవసరం కూడా ఇది. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేయాల్సి వచ్చేది ఏంటంటే, 400 సీట్ల పైగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 400 దాటుతుంది. మరి ఆ 400లలో మన ఖమ్మం కూడా ఎందుకు ఉండొద్దు? మన ఖమ్మం ఏం పాపం చేసింది? ఇది పార్టీలకి అతీతంగా మన ఖమ్మం ప్రయోజనం కోసం, మన ఖమ్మం అభివృద్ధి కోసం ఈసారి మీరు బీజేపీకి ఓటేయండి, నరేంద్ర మోడీ గారికి గెలిపించండి. నాకు మా ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే. మాది ఇంకొకటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. బీజేపీ అనేది ఒక పెద్ద కుటుంబం. సఖ్యతగా, ఐక్యతగా మేము పనిచేస్తున్నాం. మీరు గత కొన్ని రోజులు చూస్తే మేమంతా పెద్ద ఫ్యామిలీ, యునైటెడ్ ఫ్యామిలీ లాగా ఉంది. ఇదే స్ఫూర్తితోటి మేము ముందుకెళ్ళి మా జిల్లా అధ్యక్షులు, మా కన్వీనర్ గారు, మా మిత్రులు, మేమంతా నిశల చేసి మేము ఏం చేయదలుచుకున్నాం, మేము మాకు వస్తే మా వల్ల ఏమైతే ప్రజలకి చెప్తాం. దెన్ దే విల్ డిసైడ్. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మనం కనుక మా చిత్తశుద్ధితో మేము చేస్తున్నాం అని చెప్తే, ఏ శక్తి వచ్చినా, ఎవరు తప్పుడు ప్రామిసెస్ చేసినా, ఆల్రెడీ ప్రామిసెస్ చేసిండ్రు అది తెలుస్తుంది. మోడీ గ్యారంటీ అనేది అది ఫెయిల్ కాని గ్యారంటీ, మిగతా గ్యారంటీలా కాదని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఖమ్మం జిల్లా కూడా మోడీ గారు వచ్చే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారిని కూడా ఒకసారి భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం ఇదంతా మనకు రావాలని మేము ఆల్రెడీ అడుగుతున్నాం. భగవంతు రాముడు అనుగ్రహం వల్ల వారు
రావచ్చు. సో మరొకసారి మీడియా మిత్రులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇంత తక్కువ టైంలో ఇంతమంది వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే మేము ఎంత పని చేయాలనుకున్నా రీచ్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ అవర్స్. ఇఫ్ యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్, యూ ఆర్ ద మీడియా. దట్స్ వై మీడియా. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. చాలా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాతా.